ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. వెనుక ఉన్నవి మరచి నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకం చేసుకునుము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము, ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 2వ వచనము. దుఃఖకరమైన గత శ్రమానుభవాలను, సకల విధమైన కీడులను మర్చిపో. వత్తిళ్లలో, బాధలలో దేవుడు ప్రదర్శించిన మంచితనాన్ని జ్ఞాపకం చేసుకో. గుర్తు చేసుకోవడానికే సిగ్గనిపించే దారి విడిచి తిరిగిన సందర్భాల్ని మర్చిపో. దేవుని అనంత కృప నిన్ను తిరిగి సమకూర్చిన సమయాల్ని జ్ఞాపకం చేసుకో. మరో నూతన సంవత్సరం ముఖద్వారం వద్ద మనం నిల్చుని ఉన్నాం. అనేకమైన నూతన అనుభవాలను చేతపట్టుకుని నూతన వచ్చర మన కోసం ఎదురు చూస్తుంది. అది అనేకమైన ఆశీర్వాదపు అనుభవాలను మన ముందుకు తెచ్చే ఒక అద్భుతమైన సంవత్సరమే. అందులో అనుమానం లేదు. నీ ముందున్న నూతన సంవత్సర మార్గంలో నువ్వెలా నడవాలో నీకు తెలియకపోవచ్చు, కానీ అది చాలా సులభం. నీ ముందు నడుస్తున్న నీ ప్రేమ ప్రభువును వెంబడించు, అంతే. ఎలాంటి ప్రయాస లేకుండా నీ నడక వడివడిగా సాగుతుంది. నీ ముందు ముండ్ల తుప్పలు, గచ్చపొదలు, కట్టిన శిలలు, కరుకురాళ్ళు, రాకాసి ముళ్ళు ఎన్నో ఉంటాయి, కానీ నీ ప్రేమ ప్రభువు వాటన్నిటినీ ప్రక్కకు తొలగిస్తాడు. నీ దారిని సరళం చేస్తూ నీ ముందు నడుస్తుంటాడు. తరతరాలుగా నీకంటే ముందు నీ మార్గంలో నడిచిన అనేక మంది విశ్వాసులను ఆయన అలానే నడిపించాడు. ఆయన నీకు ఒక అద్భుతమైన దీపంగాను, నిరంతరం కాపుదలగాను, ఎన్నడూ విఫలం చెందని నిజమైన స్నేహితుడిగాను, ప్రతి విధమైన పరిస్థితిలో నీకు ఆలోచన చెప్పే సలహాదారుడిగాను, సర్వశక్తుడైన రక్షకుడిగాను నీ ముందర నడుస్తుంటాడు. గతంలో లోతైన దుఃఖ సమయాలు నీకు ఎదురైనప్పుడు, వేగంగా వీచే పెనుగాలులు నీకు తటస్థించినప్పుడు, కష్టాలలు నిన్ను ముంచెత్తేందుకు ప్రయత్నించినప్పుడు, నైరాశ్యపు రాత్రిలలో బిక్కుబిక్కుమంటూ నువ్వు నిలబడిపోయినప్పుడు ఆయన నిన్ను ఎలా నడిపించాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు కూడా ఆయన నిన్ను అలానే నడిపిస్తాడని విశ్వసించు. ఆయన నీతో ఉన్నాడని, అన్ని సవ్యంగానే సాగుతాయని నమ్మకముంచు. అవును, అన్ని పరిస్థితుల్లోనూ ఆయన నీతో ఉంటాడు. సంతోష సమయాల్లోనూ, దుఃఖ సమయాల్లోనూ కూడా. గత చేదు అనుభవాలు నిన్ను వెంటాడినప్పుడు, గత వైఫల్యాలు నిన్ను కృంగదీసినప్పుడు, నీ గుండె బద్దలైన గత సందర్భాలు నీకు జ్ఞాపకం వచ్చినప్పుడు, నీ ముందు నడుస్తున్న నీతి సూర్యుడి వెలుగులోకి వేగంగా పరుగులు తీయి. యోసేపులాగా గతాన్ని మర్చిపో. గతం వైపు అస్సలు చూడకు. గతాన్ని గురించి చింతించేందుకు ఒక్క క్షణం కూడా వృధా చేయకు. నీ ముందున్న ప్రకాశమానమైన గమ్యం దిశగా చూడు. నీ యజమానుని అడుగులో అడుగులేసుకుంటూ ఆనంద గీతికలతో ముందుకు సాగు. అపోస్తలుడైన పౌలు అలానే చేశాడు. వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు పరిగెత్తుచున్నాను అన్నాడు. అతడు గతాన్ని మర్చిపోతేనే నీ ఆత్మీయ జీవితంలో అభివృద్ధి, అప్పుడే నీ ఆత్మీయ నడకలో పురోగతి. అనేకసార్లు మనకై మనం అనేక అవరోధాలను సృష్టించుకుంటాం. ఒకవైపు మన రక్షకుడు మన ముందున్న అవరోధాలన్నిటినీ తొలగిస్తూ మన ముందు నడుస్తుంటే, మరోవైపు మనం ఆయన తొలగించిన వాటిని మళ్ళీ మన మార్గంలోకి తెచ్చుకొని త్రొట్టిల్లి పడిపోతుంటాం. ఆయన నీ గత పాపాలన్నిటినీ క్షమించాడు. నీ గత వైఫల్యాలన్నిటినీ ఆయన మరిచిపోయాడు. నువ్వెందుకు మళ్ళీ వాటిని జ్ఞాపకం చేసుకుంటావు? గత జ్ఞాపకాలు నిన్ను నైరాశ్యపు చీకట్లలోకి నెట్టేస్తాయని నీకు తెలీదా? అవును, ఆయన నీ గతాన్ని పూర్తిగా మర్చిపోయాడు. నువ్వు మర్చిపో. ఆయన నీ గతాన్ని క్షమించాడు. నీ ప్రస్తుతంలో నీకు సహాయం చేస్తున్నాడు. నీ భవిష్యత్తుకు నిరీక్షణనిస్తున్నాడు. ఆహా, ఎంత అద్భుతమైన వాస్తవం! ఇంతకంటే నీకేం కావాలి? కాబట్టి ప్రియ పరలోక యాత్రికుడా, ప్రతి భారమును విడిచిపెట్టి యేసు వైపు చూస్తూ గురి వద్దకు పరిగెత్తు. నీ విశ్వాసపు చూపుని మసక చేసిన అనుమానాల్ని మరచిపో. ప్రకాశమానమైన నీతి సూర్యుడి ముఖాన్ని జ్ఞాపకం చేసుకో.
నిన్ను కృంగదీస్తున్న వైఫల్యాల్ని, అనుమానాల్ని మర్చిపో. ఆయన దీర్ఘశాంతాన్ని, జాలిని, దయను జ్ఞాపకం చేసుకో. నీ మిత్రులే నీ శత్రువులై నిన్ను వేధించిన వేళల్ని మర్చిపో. నీ నిజ స్నేహితుడైన ప్రేమ ప్రభుని ఆదరణను జ్ఞాపకం చేసుకో. నీకు పదే పదే జ్ఞాపకం వస్తున్న గత తప్పిదాల్ని మర్చిపో. నీ గత దోషాలని క్షమించిన ప్రభు ప్రేమని జ్ఞాపకం చేసుకో. నిన్ను తీవ్రంగా దుఃఖపెట్టిన నీ ఆప్తుల ద్వేషాన్ని మర్చిపో. నిన్ను చేరతీసి ఓదార్చిన నీ ప్రభు కనికరాన్ని జ్ఞాపకం చేసుకో. నిన్ను తీవ్రంగా దుఃఖపెట్టిన నీ ఆప్తుల ద్వేషాన్ని మర్చిపో. నిన్ను చేరతీసి ఓదార్చిన నీ ప్రభు కనికరాన్ని జ్ఞాపకం చేసుకో. నిన్ను కుప్పకూలదోసిన నిందల్ని, అవమానాల్ని మరచిపో. నిన్ను ఊరడించి కన్నీరు తుడిచిన ప్రేమ హస్తాల్ని జ్ఞాపకం చేసుకో. నిన్ను వేధించిన కారు మబ్బుల్ని, చీకటి రాత్రుల్ని మర్చిపో. నీ చీకటి రాత్రుల్ని వెలిగించిన చిరు దీపాలని జ్ఞాపకం చేసుకో. నీకు కన్నీళ్లు రప్పించిన నిరాశ సందర్భాలను మర్చిపో. నీ కన్నీళ్లు తుడిచిన నీ ప్రభు ప్రేమను జ్ఞాపకం చేసుకో. ఎన్నడూ విఫలం చెందని ఆయన నమ్మకత్వాన్ని జ్ఞాపకం చేసుకో. మారిని, మార్పు చెందని ఆయన వాత్సల్యతని జ్ఞాపకం చేసుకో. ఎప్పుడూ ఏకరీతిగా ఉన్న ఆయన దయాళుత్వాన్ని జ్ఞాపకం చేసుకో. చిరునవ్వుతో ఆయనను అనుసరిస్తూ నిత్య మార్గంలో టీవీగా సాగిపో. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.